జిల్లా మనుబోలు మండల అధికారులతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారులు అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్టీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, పునరావాస కేంద్రాలపై చర్చించారు. రాబోయే 24 గంటలు కీలకమని మండల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. తిరుమలమ్మ పాలన కూడా ప్రత్యేక చర్యలు తీసుకుపెట్టుకోండి. ఏదైనా పొట్టిమిట్టు అవతలకి మ్యూట్లో పెట్టుకోవడం అలాంటి కొల్ల కుదురు వెంకన్న పాడు అట్లే తిరుమలమ్మ పాడు వెంకటాచల మండలం ఇవన్నీ బోట్లు అవసరం అయితే ఇప్పుడు రామకృష్ణ చెప్పాడు బోట్లు కావాల్సి వస్తుంది. నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తాను, కలెక్టర్కి చెప్తాను. నేను 2 దగ్గరలో బోట్లు అరేంజ్ చేయమని మీరు కూడా పాస్ ఆన్ చేయండి. రైస్ కూడా ఇస్తున్నాం. నెల్లూరు జిల్లా మనుబోలు మండల అధికారులతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అధికారులకు అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇక ఎస్టీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, పునరావాస కేంద్రాలపై చర్చించడం జరిగింది. రాబోయే 24 గంటలు కీలకమని మండల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ రెడ్డి, ఈ మోందా తుఫాను వల్ల జిల్లా మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఇటు వీడియో కాన్ఫరెన్స్ లో అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎస్ఐలు అందరితో కూడా ఇటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అయితే సర్వేపల్లిలో చెప్పుకోదగ్గంత లేనప్పటికీ ఇటు ఎమ్మెల్యే ముందు జాగ్రత్తగా అందరికీ సూచనలు జారీ చేయడం విశేషం. అదేవిధంగా ఇటు గూడూరు, సుల్లూరుపేట, వెంకటగిరి ఈ ఏరియాలో కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని, పునరావాస కేంద్రాలు కూడా అందరికి సిద్ధంగా ఉన్నాయని, ఎవరికి ఏ అవసరం వచ్చినా గానీ ఆదుకోవడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్పీ కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకైతే ఒక భరోసా కల్పిస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పునరావాస కేంద్రాలు ఇప్పటికే చాలా మంది హరిజనులను, గిరిజనులను తరలించారు. అదేవిధంగా ముంపు ప్రాంతాలుగా ఉండే ఈ యొక్క బెత్త వాళ్ళు, చేపల వాళ్ళని అందరూ కూడా ఆ యొక్క పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ముందస్తు చర్యలు మాత్రం అధికారులు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. భారీగా అన్ని ఏర్పాటు చేశారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్, సిడిఆర్ఎఫ్ బృందాలు కూడా భారీగా జిల్లాకు చేరుకున్నాయి. ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా గానీ ఫేస్ చేయడానికి అయితే అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గూడూరు జంక్షన్ అంటే రైల్వే జంక్షన్ సంబంధించి మెయిన్ జంక్షన్ గూడూరు జంక్షన్ ఇక్కడ దాదాపు 20 రైళ్ల వరకు రద్దయినట్లు తెలుస్తా ఉంది. అంటే చాలా చోట్ల కూడా ఇటు రైల్వే పట్టాలపైకి వర్షపు నీరు రావడంతో రైళ్లన్నీ ఈ పక్కంతా రాకపోకలు బంద్ చేశారు. అంటే రైళ్లు వస్తే అంటే వాటర్ అంతా రైలు పట్టాల మీదకి చేరుకుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా దాదాపు 20 నుంచి 30 రైళ్లు రాకపోకలు నిలిపేశారు. ఇటు నెల్లూరు టు చెన్నై, నెల్లూరు టు తిరుపతి, అదేవిధంగా నెల్లూరు టు ఇటు విజయవాడ, హైదరాబాద్ ఈ రైళ్లన్నీ కూడా దాదాపు చాలా వరకు రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారని తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ యొక్క మోందా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా పైన బాగానే ప్రభావం చూపిస్తామని చెప్పుకోవచ్చు. విపరీతమైన వీధులు గాలులు వస్తున్నాయి.
ఒక క్షిపణి పైకి వెళితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దాలతో భారీ శబ్దాలతో ఈ యొక్క ఎదురుగాలులు వీస్తున్నాయి. ఇటు విద్యుత్తుకు అంతరాయం లేనప్పటికీ భారీ స్థాయిలో చాలా చోట్ల వృక్షాలన్నీ ఇరిగిపడ్డాయని తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇంకా R&B రోడ్ల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా గానీ ఈ యొక్క R&B రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయని చెప్పి తెలుస్తా ఉంది. దీంతో జిల్లాలో ఈ వర్షం అంటే ఈ తీరం దాటిన తర్వాత బహుశా రేపు ఎల్లుండి కూడా వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షాలు ఆగిపోయిన తర్వాత జిల్లాల పరిస్థితులు మాత్రం లెక్కేసుకోవచ్చు. భారీ స్థాయిలో ఇటు రోడ్లన్నీ దెబ్బతున్నాయని మనకు ఇప్పటికే అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇటు పంటల పరంగా తీసుకుంటే చాలా మంది రెండవ పంట కోసం వరి నార్లు పోసారు. ఆ వరి నార్లు అన్ని కూడా పూర్తిగా మునిగిపోయి కుళ్ళిపోయి పాచిపోయాయి. అవి దేనికి పనికి రాకుండా పోయాయి. రైతులు భారీగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా చోట్ల ఇవి తమలపాకు పంటలు ఉన్నాయి. ఇది మన అరటి తోటలు భారీగా వేశారు. అదేవిధంగా పసుపు, పచ్చిమిర్చి లాంటి చిన్న చితక పంటలు కూడా ఈ యొక్క అకాల వర్షాల వల్ల మెంత తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్నాయని మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఇంట్లో నుంచి బయటకు పోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధమైన ఈదురుగాలులు భయంకరమైన శబ్దంతో ఈదురుగాలులు ఇస్తున్నాయి. ఏ నిమిషంలో ఎక్కడి నుంచి ఒక విద్యుత్ స్తంభం పడిపోతుందా లేకపోతే ఒక చెట్టు పడిపోతుందా అన్న భయంతో ఈ గాలులు సౌండ్స్ చేస్తూ ఈ యొక్క గాలులు వీస్తున్నాయి. దీంతో నెల్లూరు జిల్లాలో ప్రజలు ఎక్కడ కూడా రోడ్డు మీదకి తిరిగే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. నిర్మానుష్యంగా రోడ్లన్నీ కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల పైన కూడా వర్షపు నీరు దాదాపు మోకాళ్ళలోకి నీళ్లు ప్రవహిస్తుంది. కాబట్టి ఇటు వాహనాలు కూడా ఏమీ రోడ్డు మీదకి పోవటం లేదు. ఇటు ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళు కూడా ప్రజలకు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కానీ 2-3 రోజులు వాయిదా వేసుకోనని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళు అసలు రోడ్డు మీదకి రావద్దని చెప్తున్నారు. ఇక ఇంట్లో కూరగాయలు లేని వాళ్ళు దిగులు పడవలసిన అవసరం లేదని 15 వాహనాలు ఏర్పాటు చేశామని, ప్రతి చోటకి కూడా ఈ వాహనాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది కాబట్టి ఇటు ఏం కూరగాయలు కావాలన్నా కానీ కొనుక్కోండి అని చెప్పి కూడా కలెక్టర్ భరోసా అయితే ఇస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తుఫాను ప్రభావం మాత్రం జిల్లా మీద బాగా కనిపిస్తా ఉంది. ఇంకా తీరం దాటక ముందే తుఫాను ప్రభావం ఈ విధంగా ఉంది అంటే ఇక తీరం దాటే సమయంలో ఇంకే విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తీరం దాటేటప్పుడు సహజంగా ఎక్కడైనా కానీ అల్లకల్లోలంగా ఉంటుంది. గంటకి 100 నుంచి 200, 150 అలా 100 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు కూడా వీస్తాయి. కాబట్టి అప్పుడు ఇంకా బీభత్సంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా మా నెల్లూరు జిల్లా చెన్నైకి ఇంకా దరిదాపుల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు వర్షం భారీగా మొదలైంది. ఇక ఈ రోజు రాత్రికి బహుశా రేపు తెల్లవారుజామునకి ఇటు నెల్లూరు జిల్లా ఇటు చెన్నై తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారీ స్థాయిలో ఇంకా డబుల్ గా గాలులు కానీ అదేవిధంగా ఈ విధంగా మెరుపులు ఉరుపులతో వర్షం కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భారీ స్థాయిలో ఉరుములు మెరుపులు అయితే ఎక్కడ కనిపించడం లేదు కానీ లైట్ గా కనిపిస్తున్నాయి. కానీ వర్షం మాత్రం బీభత్సంగా కురుస్తా ఉంది. కనీసం ఒక 10 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ వర్షపు నీరే కనిపిస్తా ఉంది. చెరువులన్నీ పొంగి పొల్లుతున్నాయి. సోమేశ్వర జలాశయానికి భారీ స్థాయిలో వరద వచ్చేసింది. ఇప్పటికే గత 10 రోజుల క్రితమే దాని యొక్క కెపాసిటీ 78 TMCలు అయితే పూర్తిగా నిండిపోయింది. దీంతో క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల నీళ్లు పంపారు. దీంతో ఇటు నెల్లూరులోనే పెన్నా బ్యారేజ్ కూడా భారీగా నిండిపోయి పెన్నా బ్యారేజ్ నుండి సముద్రంలో కూడా నీళ్లు పంపిస్తున్నారు. ఈ యొక్క మెంతా తుఫాను వల్ల ఇంకా లక్షల క్యూసిక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు సోమేశ్వర జలాశయము ఇటు కండలేరు జలాశయం కూడా పూర్తిగా నిండిపోయాయి. ఇటు కండలేరు జలాశయం నుంచి మద్రాసు కూడా భారీగా నీరు వదిలేశారు. ఇటు సోమేశ్వర నుంచి కూడా ఇటు ఉత్తర కాలువకి దక్షిణ కాలువ కూడా నీళ్లు వదిలేశారు. ఇటు పంటలన్నీ మునిగిపోయాయి. ఇటు చాలా చోట్ల కూడా ఈ యొక్క నీళ్లు భారీగా వదలటంతో చాలా ఆయకట్టు ప్రాంతాలు మొత్తం కూడా పల్లెలన్నీ కూడా మునిగిపోయి చాలా మంది కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇంట్లో వస్తువులు కూడా వదిలేసుకొని అటు గిన్నెలు కానీ లేకపోతే చిన్న వస్తువులు కానీ ఇటు కొన్ని వరి కానీ ఇటు ఒడ్లు కానీ బియ్యం కానీ చిన్న ఐటమ్స్ కూడా వదులుకొని పునరావాస కేంద్రాలకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ రేంజ్ లో ఈ యొక్క బీభత్సం సృష్టించిన తుఫాను గత 5-6 ఏళ్ళ నుంచి కనిపించలేదు. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ యొక్క బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు ఇటు విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా పక్కా ప్లాన్ గా ముందుగానే పెద్ద చెట్లను నరికివేయడంతో విద్యుత్కి అంతరాయం లేకుండా విద్యుత్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఉన్నాయి. అందులోకి ఇటు కలెక్టర్ గానీ ఆర్డీఓ గానీ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గానీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ యొక్క మెంతా తుఫాను మాత్రము నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.